బ్రేకింగ్ న్యూస్ నమస్కారం జేఎస్బీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో 2 వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు। ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కోలుకునే వరకు జన సమూహాల మధ్యకు వెళ్లకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు। శస్త్రచికిత్స అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పెద్దపెంకి గ్రామం అలాగే రాజమహేంద్రవరం, పుష్కర ఘాట్ల పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ అధికారులకు సూచనలు ఇచ్చారు। అయితే క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో జన సమూహం మధ్యకు వెళ్లడం వల్ల శస్త్రచికిత్స చేసిన కుడి భుజానికి ఒత్తిడి ఏర్పడి గాయం తిరిగి తెరుచుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు। అలాంటి పరిస్థితి ఏర్పడితే మళ్ళీ చికిత్స చేయడం కూడా క్లిష్టమవుతుందని తెలిపారు। అంతేకాకుండా ఎడమ భుజంపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉందని వివరించారు। ఈ నేపథ్యంలో కనీసం మరో 2 వారాల పాటు బహిరంగ పర్యటనలను పూర్తిగా నివారించాలని వైద్యులు సూచించారు। వైద్యుల సలహాను గౌరవిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ ను మార్చాలని కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। అదే సమయంలో ప్రజలకు ప్రభుత్వ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారిక విధులు నిర్వహించాలని నిర్ణయించారు। అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు। శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు। ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు। మరిన్ని తాజా రాజకీయ, రాష్ట్ర మరియు జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి। ధన్యవాదాలు।